నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని మీద కూడా సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ నాలుక కోసుకున్నాడు. చాలా ఆసక్తిగా దీనిపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు, రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతూ వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామం కూటమి తరపున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన ఈ మూడు కలిసి ఈసారి మనం అధికారంలోకి రావాలి అని కూటమి నేతలు భావిస్తుంటే, వైఎస్ఆర్సీపీ మాత్రం ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి రాబోతుంది మనమే. దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, పార్టీ పట్ల నమ్మకం, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మనలను గెలిపిస్తుంది అని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో హైదరాబాదులో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక వ్యక్తి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గోటాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మహేష్, అతను ఉదయమే వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, అలాగే లోకేష్ భారీ మెజార్టీతో గెలవాలి, కూటమి అభ్యర్థులకు ఎక్కువగా సీట్లు రావాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలి అని దేవుణ్ణి మొక్కుకుని నాలుక కోసుకున్నాడు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అతను ఒక లేఖను కూడా అక్కడ రాసినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఏపీకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని నా నాలుక కోసుకుని మొక్కు తీర్చుకుంటున్నాను. ఏపీ ప్రజలారా, నా పేరు మహేష్, మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామం. నేను గతంలో 2004-2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలని మరియు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని నేను నాలుక కోసుకున్నాను ఇదే వెంకటేశ్వర స్వామి వారి గుడిలో. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవాలని, ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవాలని, అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారు భారీ మెజారిటీతో గెలవాలని, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే సభ్యులు అందరూ అనగా 100 నుండి 145 మంది ఎమ్మెల్యేలు గెలవాలని నా నాలుక కోసుకొని మొక్కు తీర్చుకుంటున్నాను. ఏపీ కూటమి ఎంపీలు 15 నుండి 20 మంది ఎంపీలు గెలుస్తారు. ఇట్లు మహేష్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి ప్లీజ్ సార్. చాలా ఆసక్తికరమైనటువంటి లేఖగా దీనిపై చర్చ జరుగుతుంది. 2004, 2019, 2014, 2009, 2014, 2019 ఈ 3 సార్లు కూడా నేను ఇలాగే నాలుక కోసుకుని నా మొక్కును తీర్చుకున్నాను. అప్పుడు ఆ సమయంలో వారే ముఖ్యమంత్రులు అయ్యారు. నేను ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి విజయం సాధించాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నదే నా ప్రధానమైనటువంటి ధ్యేయం అనేది ఈ లేఖ సారాంశం. మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఈ ఎన్నికల సందర్భంగా చాలా మారే, అనేక మంది ఏకమయ్యారు. ముఖ్యంగా కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల రణరంగంలో దిగటం అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే ఫలితాలు తేలనున్నాయి. మొత్తానికైతే ఏదైతే మహేష్ నాలుక కోసుకున్న తర్వాత తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో అతన్నైతే బంజారా హిల్స్లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి పరిస్థితి.